బ్రేకింగ్ న్యూస్ రామంతపూర్ ఘటనపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై జస్టిస్ నగేష్ భీముపాక సీరియస్ అయ్యారు. రామంతపూర్లో 5గురు మరణించిన ఘటన జడ్జి ప్రస్తావించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరువు పెట్టిన బాలుడు ఘటనపై జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరువు పెట్టడం కలిసివేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని జస్టిస్ నగేష్ భీముపాక క్వశ్చన్ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉండొద్దని జస్టిస్ నగేష్ భీముపాక ఆదేశించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. రామంతపూర్ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, రామంతపూర్ కరెంట్ షాక్ ఘటనలో 5గురు చనిపోయిన తర్వాత కేబుల్స్ అన్ని కూడా కరెంట్ పోల్స్ కున్నటువంటి కేబుల్స్ అన్నింటినీ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని తొలగించింది కొన్ని ఏరియాలో. దీనిపైనే హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిర్టెల్ సంబంధించిన సంస్థ వేసిన పిటిషన్ కి సంబంధించి విచారించిన హైకోర్టు న్యాయమూర్తి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిర్లక్ష్యం వల్ల 5గురు చనిపోవడం జరిగింది కాబట్టి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారంటూ కూడా న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. అనుమతి ఉన్న కేబుల్ వైర్ తప్ప మిగతా ఏవి కూడా కరెంట్ పోల్స్ కు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అయితే ఏదైతే హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ స్తంభాలకు వైర్లన్నీ కూడా మొత్తం బండల్స్ గా పెట్టి అవి ఎక్కడ కరెంట్ వైరా కేబుల్ వైర్ అనేది తెలియని పరిస్థితి ఉండడంతో వాటన్నిటిని కూడా విద్యుత్ శాఖ అధికారులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు నుంచి తొలగించడం మొదలు పెట్టారు. కానీ ఉన్న పలంగా వాటన్నిటిని కూడా తీసేస్తే సేవలకు ఇంటర్నెట్ అదేవిధంగా కేబుల్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్న తర్వాత తొలగించాలని చెప్పేసి కూడా కేబుల్ ఆపరేటర్స్ కూడా ధర్నాలు చేయడం జరిగింది. దీనిపైనే హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ఘటన పైన సీరియస్ కావడం జరిగింది. అసలు ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే తండ్రి బర్త్డేకి సంబంధించి కొడుకు కేక్ కోవాల్సిన పరిస్థితిలో తలకొరువు పెట్టడం అది విధాయకమైనటువంటి ఘటన అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక దీనిపై విచారణను మళ్ళీ సోమవారం విచారిస్తామని చెప్పేసి కూడా వాయిదా వేయడం జరిగింది. సురేష్, అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కేబుల్ వైర్స్ కూడా కట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే వారంతా కూడా కోర్టుకు వెళ్తామని కూడా కొంతమంది ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే అనుమతి ఉన్న కేబుల్ సంస్థలకు తప్ప మిగతా ఏవి కూడా ఆ కేబుల్స్ ఉండొద్దని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయని పిటిషనర్ల వాదనపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని సులభంగా ఉంటే ప్రజలు ఆచరించారని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్య చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.